హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ నీళ్ళు బంగారంగాను. ఇదేంటిది ఏదో పళ్ళెంలో పెట్టుకుందని చూస్తున్నారా? ఇది ఎగ్స్ తోటి గుడ్లతోటి ఒక డిఫరెంట్ రెసిపీ అండి. ఇది పెద్ద డిఫరెన్స్ అని ఏం కాదు కానీ బట్ బాగా టేస్టీగా ఉంటుంది. అండ్ నార్మల్గా మనము గుడ్డు పొరుటు చేసుకుంటాం కదండి, ఎగ్ ఫ్రై, ఎగ్స్ని కొట్టి ఆనియన్స్లో వేసి చేసుకుంటాం కదా, అదే రెసిపీ కొంచెం డిఫరెంట్ వేలో నేను చూపిస్తాను. ట్రస్ట్ మీ, చాలా చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఆనియన్ మన తోటలో పండిందే అండి. నారు తీసుకొచ్చి నాటాను, ఇంత పెద్ద ఆనియన్ వచ్చింది. ఆనియన్ని సన్నగా కట్ చేసుకుంటున్నానండి నేను. మీకు ఎంత కుదిరితే అంత సన్నగా కట్ చేసుకోండి, అది మీ ఇష్టం. పక్కన వచ్చేసి మన తోటలో కాసిందే మెంతి కూరను కూడా నేను క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను అన్నమాట. మెంతి కూర క్లీన్ చేసుకొని నీళ్ళల్లో వేసి మట్టి పోయేదాకా ఉంచి దాన్ని వడకట్టుకొని ఉంచుకున్నాను అన్నమాట. ఒక పక్క కూర చేస్తూ ఇంకో పక్క రైస్ నానబెడుతున్నానండి. అది మా స్టోర్ రూమ్ అన్నమాట. నేను రైస్ బ్యాగ్స్, ఎక్స్ట్రా కిచెన్ ఐటమ్స్ ఏవి ఉంటాయో అక్కడ ఉంచుకుంటాను. ఒక కడాయి పెట్టుకొని, మన ఎగ్ రెసిపీ చెప్పాను కదా, ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పడుతుంది ఆయిల్, మీ ఇష్టము. బట్ కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే ఈ రెసిపీ బాగుంటుంది. అడుగు మాడకుండా, అడుగు అంటకుండా వస్తుంది అన్నమాట. దాంట్లో మనము తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని వేసేసుకోవాలి. నేను పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాను కదా, మనకు అంతవి దొరకకపోతే చిన్న చిన్న ఉల్లిపాయలు, ఒక మనిషికి ఒక ఉల్లిపాయ చొప్పున ఎంతమంది మనుషులు ఉంటే అన్ని ఉల్లిపాయలు మీరు సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని ఆయిల్లో కొద్దిగా మగ్గనివ్వండి. కొంచెం అది మగ్గిన తర్వాత, ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనము దాంట్లో మన రుచికి తగినంత ఉప్పు, కారము, పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ ఎగ్ కర్రీ చేస్తూనే అటుపక్క అన్నం కూడా పొయ్యి మీద పెట్టాను అనమాట. ఇప్పుడు నేను దీంట్లో వేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఇది మనము మటన్ చికెన్ కర్రీ లాగండి, చాలా బాగుంటుంది. కొంచెం ఇది మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను, అంటే ఒలిచి పెట్టుకున్నాం కదా ఇందాక, ఇప్పుడు దాన్ని నేను సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేస్తున్నాను అన్నమాట. వేసేసి బాగా కలుపుకోవాలి. మెంతి కూరలో ఉన్న తడి కూడా పోయిన తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఒక పక్కన ఎగ్ కర్రీ చేస్తున్నాను, ఇంకొక పక్కన రైస్ పెట్టాను కదండి. సైమల్టేనియస్గా నేను గ్యాస్ స్లాబ్ ఉంటుంది కదా, అది కూడా తుడిచేసుకుంటున్నాను. ఈ బాక్స్ ఏంటంటే, ఈ ఎల్లో బాక్స్ ఉంది కదా, వెజిటబుల్స్ కట్ చేసిన తర్వాత తొక్కలు వస్తాయి కదండి, అవన్నీ నేను దీంట్లో ఉంచేసుకుంటాను. ఉంచి మూత పెట్టి పక్కన పెట్టుకుంటాను. అక్కడ వైట్ అండ్ గ్రే బాక్స్ కనిపిస్తుంది కదా, రైస్ కడిగిన వాటరు, పప్పు కడిగిన వాటరు, ఫ్రూట్స్ అవి కడిగిన వాటర్ మొత్తం దాంట్లో స్టోర్ చేసుకొని నేను చెట్లకి పోసుకుంటూ ఉంటానండి. నేను అది అందుకని నేను ఒక 2 బాక్సెస్ అలా ఉంచేసుకుంటాను, స్లాబ్ మొత్తం గలీజ్గా లేకుండా. ఎప్పటికప్పుడు ఇది చిన్న టిప్ అండి, క్లీనింగ్ ఎప్పటికప్పుడు అయిపోతే మనకు వంటతో పాటు కిచెన్ కూడా క్లీన్ అయిపోతుంది. దెన్ ఈ రెసిపీ దగ్గరకు వద్దాం. ఇది మెంతాకు వేసాం కదా, ఆ తర్వాత బాగా వేగిన తర్వాత మనము దీంట్లో మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్నీ కొట్టి పోసుకోవాలన్నమాట. మనం ఎక్కువ కర్రీ చేసేటప్పుడు ఒక ఫ్లాట్ వెజల్ ఉంది అంటే దాంట్లో చిన్న చిన్న గుంటలు చేసుకొని దాంట్లో ఎగ్స్ వేసుకున్నామంటే కూడా చాలా బాగుంటుంది అన్నమాట. కొద్దిగా గుంత చేసి వేస్తే కరెక్ట్గా ఆ ప్లేస్లో ఎగ్ అలానే మనకి ఆ ఎల్లో మొత్తం అట్లానే ఉడికిపోతుంది అన్నమాట. చూడటానికి చాలా బాగుంటుంది. అది మన ఇష్టం. సో నేను ఇలా వేసి మూత పెట్టేసి ఆ ఎల్లో కొంచెం గట్టిపడేంత వరకు అలా ఉంచాలండి.
అటుపక్క అన్నం మగ్గుతుంది కదా, అది మాడకుండా కలుపుకుంటూ ఉన్నాను నేను. ఐలాండ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను సైమల్టేనియస్గా. కుర్చీలు సర్దేసుకోవడం, ఈ అన్నం మగ్గుతూ కూర అయ్యేలోపు ఈ పనులన్నీ కూడా అయిపోతాయి అన్నమాట. అది పనిగా మనం సపరేట్గా వంట అయిన తర్వాత అబ్బా కిచెన్ అంతా గలీజ్గా ఉంది అనుకునే అవసరం లేకుండా. అన్నం మగ్గడానికి మూత ఉంచేసాను. ఎగ్స్ని చిదమకుండా అలా కింద నుంచి తీసి ఉల్టా వేసుకుంటే అవి అలానే అదే షేప్లో మగ్గిపోతాయి అన్నమాట. పీస్గా అలానే వస్తాయన్నమాట ఎగ్స్. మళ్ళీ తిరిగేసిన తర్వాత మూత ఉంచేసుకొని బాగా సిమ్ చేసుకొని వదిలేస్తే అలా గట్టి పడిపోతుంది అన్నమాట ఎగ్ కర్రీ. ఇది ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ మనము వండేటప్పుడు చిట్లి పడుతుంది కదా, చిన్న 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 తుంపర్లాగా పడుతుంది కదా గ్యాస్ మొత్తం. అది కూడా మనం వెంటనే ఇలా వైప్కి లిక్విడ్ వేసుకొని తుడిచేసుకుంటే మనకి గ్యాస్ ఎప్పుడు నీట్గా ఉంటుంది అన్నమాట. ఎప్పటిదప్పుడు క్లీన్ అయిపోతుంది. మన కర్రీ రెడీ అయిపోయింది చూడండి, పీసెస్ కింద వచ్చింది కదా. దీన్ని మీరు ఇలానే వాడుకోవాలంటే ఇలానే తినచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎగ్ చొప్పున వేయచ్చు, లేకపోతే దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కూడా వేసుకొని తినచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుందండి. నేను మెంతాకు ఎందుకు వేసానా అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఎగ్ ప్రోటీన్ కదండి, కొందరికి పొట్ట టైట్ అయిపోయి కాన్స్టిపేషన్ వస్తుంది అనమాట, టాయిలెట్ సరిగా రాదు. మనం దీంట్లో గ్రీన్స్ యాడ్ చేసుకున్నామంటే దాంట్లో ఉన్న ఫైబర్ వల్ల పొట్ట నెక్స్ట్ డేకి గ్యాస్ట్రేషన్ లేకుండా, మనకి పొట్టలో ప్రాబ్లం రాకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యి మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. మన వంటలలో ఎంత గ్రీన్స్ని వాడుకుంటే అంత మంచిది. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉంది కదా, సూపర్ టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ, బాయ్.